దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వోన్నతుడైన దేవదేవుడైన యెహోవా కృపగల వాగ్దానం. ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. దానియేలు గ్రంథం 12:3. ప్రియా సర్వోన్నతుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాలంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదూ? ప్రభు మహాకృప నిరంతరం మీతో ఉండాలని ప్రభు పాదసంలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మన ప్రియ ప్రభు మనలను ప్రకాశింపచేయగల గొప్ప దేవుడే, మనందరినీ బలపరచగల సర్వ జగత్తురక్షకుడు. బుద్ధిమంతులైతే ఆకాశమండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను దేవదేవుని తట్టు తిప్పుతారో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించరని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను తిప్పువారు ప్రకాశించుదురని బైబిల్ చెప్పుచున్నది. మనం ఎంతగా ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించున్నామో అంతగా ప్రభు కొరకు ప్రకాశించగలదు. నీవు ఎంతగా సేవ చేయుచున్నావో అంతగా ప్రభు నీకు దగ్గరగా ఉండును. అంతేకాదు, లోకములో నుండి కీడు తగలకుండా సంరక్షించబడదువు. దేవదేవుడు నిన్ను కాచి కాపాడి బలపరచగల గొప్ప దేవుడే. దేవదేవుని యొక్క మహాకృపను మనం పొందగలదు. ప్రియులారా, మన ప్రభు సర్వప్రియ జగత్రక్షుడు. మనము అనేకులను ప్రభు యొద్దకు నడిపించినప్పుడు ప్రభు మనలను మన ఇంటి వారిని తన వైపు ఆకర్షించుకొనును. నీవు ఎదుటి వారి శ్రమల్లో నుండి వారిని విడిపించి ప్రభు యొద్దకు నడిపించుండగా నీ శ్రమ అంతటా తానే తొలగిపోవును. కన్నీరు కార్చున్న దేవుని బిడ్డల కన్నీటిని నీవు పంచుకున్నప్పుడు ప్రభు నీ కన్నీటిని తన బంగారు హస్తములతో తుడిచివేయగల గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవుడు. మనకంటే ముందుగా చాలామంది పరిశుద్ధులు తమ పరుగును విజయవంతంగా కడముట్టించారు. కారణం, వారు తమ కొరకు మాత్రమే జీవించక చాలామంది ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించిన వారే జీవించారు. కాబట్టి వారి పరుగు విజయవంతంగా ముగించుకొని ఆకాశమండలమందున్న జ్యోతుల వలె ప్రకాశించున్నారు సర్వోన్నతుడైన దేవుని బిడ్డలారా. దేవదేవుని బిడ్డలారా, అనేకులను ప్రభు చెంతకు నడిపిద్దాం. నశించున్న వారిని వెతికి రక్షించాలని దేవుని యొక్క ఉద్దేశం. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. ప్రియులారా, దేవుడి నామానికి మయంకరంగా మనం జీవిస్తూ అనేకులను ప్రభు చెంతకు నడిపించినప్పుడు ప్రభు తప్పక మనల్ని బలపరచగల గొప్ప దేవుడు. నీవు అనేకులు ప్రభు చెంతకు నడిపించినప్పుడు నువ్వెంతగానో వర్ధిల్లగలదు. అనేకులకి జీవగల దేవుని యొక్క వర్తమానం తెలియపరచాలి. నశించిపోతున్నటువంటి వారికి దేవుని యొక్క వర్తమానం తెలియపరచాలి. పేదలకు సువార్త ప్రకటించమని దేవుడి వాక్యం ప్రబోధన చేస్తుంది. దేవదేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా నువ్వు నడుస్తూ అనేకులకి మార్గదర్శిగా నువ్వు నిలవాలి. ప్రభు నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వనిమ్ము. నా కుమారుడా, నా కుమార్తె మండుచూ ప్రకాశించు దీపమై ఉండెను, అతని వెలుగును బట్టి అనేకమైన ఆత్మలో ఆనందించరి అని చెప్పనిమ్మండి. ప్రార్థనా జీవితంలో నిమగ్నమై సేవను స్థిరపరచండి. ప్రభు నిన్ను ఆశీర్వదించాలని, ప్రభు నిన్ను దీవించాలని, ప్రభు నామ మహిమ కొరకు కొనసాగాలని దేవుని ఆత్మచేత నడిపించబడదాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహాకృపణతో నింపబడదాం. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు అద్వితీయ సత్యస్వరూపుడు. ఆయన నీ పాదంలో త్రొట్టెల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు గనక ఆయన చేస్తున్న శుభవాగ్దానాల ద్వారా మనం జయ విజయాలు మనం పొందుదాం. పరిశుద్ధాత్మ దేవునికి మహాకృప పొందాం. అనేకుల్ని బలహీనమైన బిడ్డలను బలపరుద్దాం. దిగులు పడకుండా దేవదేవునికి మహిమకరంగా మనం సాగుదాం. దేవుని బిడ్డలారా, యెహోవా మహాకృప మీతో నాతో నిత్యం నిల్చుంటానికి మన దేవుడు అద్వితీయ సత్యస్వరూపుడు, మన దేవుడు సర్వాధికారి అయిన ప్రభు. ఆయన కృపలో నింపడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారమైన ప్రియ ప్రభా, నీకు స్తోత్రాలు. ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించరన్నారు. దయచేసి నీ కుమారుడు యేసుక్రీస్తు నామములో అనేకుల్ని చెంతకు నడిపించడానికి, నైనా అనేకమైన బిడ్డలకి నీ రాజ్య సువార్త, రాకడ సువార్త ప్రకటించడానికి మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ బలపరిచి బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. అందరి జీవితంలో దేదీపన గొప్ప కార్యం జరిగించి బిడ్డలందరికీ మీ ఆశీర్వాదాలు దయచేయమని నా ప్రభును రక్షకుడైన యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.